హలో అండి. హాయ్. సో ఇవాళ మన క్లాస్ 5th అండి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇవాళకి అన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కంప్లీట్ అయిపోతాయి సో ఈ క్లాస్తోని. సో నెక్స్ట్ క్లాస్ నుంచి చార్ట్ ప్యాటర్న్స్ పైన మనం ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ 4 క్లాస్ నేర్చుకున్నాం. ఆల్మోస్ట్ 4 క్లాస్ కాదు 5 క్లాస్ నేర్చుకున్నాం. ఫస్ట్ క్లాస్లో కూడా మనం కొన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ క్లాస్లో మనం సైకాలజీ గురించి నేర్చుకొని దాని తర్వాత నుంచి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 5th క్లాస్లో కూడా ఏదైతే రిమైనింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఇప్పుడు మనం కంటిన్యూషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ క్యాండిల్స్టిక్స్ ఏం నేర్చుకున్నాం? బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ నేర్చుకున్నాం, తర్వాత బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కంటిన్యూషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. కంటిన్యూషన్ అంటే బుల్లిష్ కానీ బేరిష్ కానీ ట్రెండ్ అనేది అక్కడ నుంచి కంటిన్యూషన్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ని మనం చూస్తున్నాం అనమాట. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి దోజీ క్యాండిల్. ఫస్ట్ దోజీ క్యాండిల్ వచ్చేసి, దోజీ క్యాండిల్ అంటే వెరీ కామన్గా మన క్యాండిల్స్టిక్స్లో కనిపించే ప్యాటర్న్, వెరీ కామన్. ప్రతి ఒక 4-5 క్యాండిల్స్ తర్వాత కూడా మనకి ఇట్లాంటి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది దోజీ క్యాండిల్. సో దోజీ క్యాండిల్ కనిపించగానే ఫస్ట్ మీరు మీ మైండ్లోకి వచ్చేసేయాలి ఏంటంటే ఇండెసిషన్. ఇండెసిషన్ అంటే అక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఈక్వల్గా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకైతే బాడీ అనేది చిన్నగా ఉంది. సో ఓపెన్ ఎక్కడ అయింది, క్లోజ్ కూడా దగ్గరలోనే ఉంది. అంటే ఓపెన్ అండ్ క్లోజ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ అనేది ఉంది దోజీ క్యాండిల్లో. అండ్ విక్ చూస్తే ఇక్కడ మనం హై కానీ లో కానీ ఒక లాంగ్ విక్ బాడీ ఉంది. బట్ ఇక్కడ మధ్యలో మార్కెట్ అంటే ఓవర్ డే మొత్తం చూసామనుకో, ఇది ఒక డైలీ టైం ఫ్రేమ్ అనుకోండి. సో మీరు ఇంట్రా డేలో చూస్తే మార్కెట్ ఇలా చాపీగా ఉంటుంది, సైడ్ వేస్, కంప్లీట్లీ సైడ్ వేస్ ఉంటుంది. సో మార్కెట్ సేమ్ ప్లేస్లో మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది, సేమ్ ప్లేస్లో మార్కెట్ క్లోజ్ అవుతుంది. సో డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేసరికి మనకి ఒక దోజీ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తుంది. దోజీ క్యాండిల్ వచ్చేసి ఒక ఇండెసిషన్ క్యాండిల్. సో ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఈక్వల్గా ఉన్నారు అనేది మనకు ఒక ప్రైస్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ప్రీవియస్లీ ఒకవేళ మార్కెట్ అనేది బుల్లిష్ ఉందనుకోండి, సపోజ్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ నుంచి బుల్లిష్ ఉంది అండ్ ఇక్కడ మనకు ఒక దోజీ క్యాండిల్ కనిపించిందంటే ఆ లెవెల్ వచ్చేసి ఒక రివర్సల్ లెవెల్. అంటే మార్కెట్లో ఇక్కడ నుంచి సెల్లర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ బయ్యర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సెల్లర్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇక్కడ నుంచి ప్రైస్ని డౌన్ సైడ్ తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయ్యర్స్ ఏమో ఇక్కడ నుంచి ప్రైస్ని అప్ సైడ్లో తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే అప్ సైడ్లో మార్కెట్ తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ క్యాండిల్లో అనేది ఈక్వల్ ఇంట్రెస్ట్ అనేది మనకి బయ్యర్ సైడ్ నుంచి సెల్లర్ సైడ్ నుంచి ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మనకు ఒక దోజీ క్యాండిల్ అనేది షో చేస్తుంది. అండ్ దోజీ క్యాండిల్ ఈజీగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అండ్ ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. లాట్ ఆఫ్ టైమ్స్ నేను మన అనాలిసిస్లో కూడా షేర్ చేశాను. సో ఇక్కడ ఎందుకు అంటే అక్కడ క్లియర్లీ మనకి ఇది వచ్చేసి మనకి కంటిన్యూషన్ ప్యాటర్న్స్, అంటే ట్రెండ్ అనేది కంటిన్యూయేషన్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ ప్రీవియస్లీ మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లో ఉంది, తర్వాత మార్కెట్ అనేది దోజీ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ డే మార్కెట్ అనేది అప్ సైడ్లో ఎప్పుడైతే ఈ హై బ్రేక్ చేస్తుందో అది ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది అని చెప్పి మనకు ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది అనమాట దోజీ క్యాండిల్. సో ఒక పాజ్ చేసి మళ్ళీ మనకు ఒక కంటిన్యూషన్ ఇస్తుంది, అది మనకు దోజీ క్యాండిల్. అదే రివర్స్ సినారియో, ఒకవేళ మార్కెట్ అనేది బుల్లిష్ ఉంది ప్రీవియస్లీ, తర్వాత మార్కెట్ ఒక దోజీ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ డే ఎప్పుడైతే లో బ్రేక్ చేసి కింద డౌన్ సైడ్లో క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ట్రెండ్ రివర్సల్. సో దోజీ క్యాండిల్ 2 థింగ్స్ చేస్తుంది, ట్రెండ్ రివర్సల్ ఫస్ట్, ట్రెండ్ కంటిన్యూషన్. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. దోజీ క్యాండిల్ ఎప్పుడైనా సరే 2 థింగ్స్ చేస్తుంది, ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ కంటిన్యూషన్. ట్రెండ్ రివర్సల్ అంటే ప్రీవియస్లో ఏదైతే ట్రెండ్ ఉందో, లైక్ బుల్లిష్ ట్రెండ్ ఉందనుకోండి, బుల్లిష్ ట్రెండ్, మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ ఉంది, ఇక్కడ మీకు దోజీ క్యాండిల్ కనిపించింది. సో ఇది ఒక రివర్సల్ పాయింట్ అని చెప్పి చూపిస్తుంది, ఆర్ ఎల్స్ ట్రెండ్ కంటిన్యూషన్. సో నెక్స్ట్ డే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, ఈ క్యాండిల్ కనిపించగానే మీకు క్యాండిల్లో ఎంటర్ తీసుకోకూడదు. నెక్స్ట్ డే సో మార్కెట్ అనేది దీనిపైన ఒక క్యాండిల్ కనుక క్లోజ్ చేసింది అనుకోండి, అది ప్రీవియస్ ఏదైతే బుల్లిష్ ట్రెండ్ ఉందో దాన్ని కంటిన్యూషన్ చేస్తుంది అని చెప్పి మనం ఇంటర్ప్రిట్ చేయవచ్చు. అదే రివర్స్లో మనం చూసినట్టయితే ఇంకొక, ఇక్కడ మనం రివర్స్లో చూసామనుకోండి, మార్కెట్ అనేది రివర్స్లో అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది,
నెక్స్ట్ అంటే ఈ క్యాండిల్ వచ్చేసి బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు. నెక్స్ట్ డే మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఒక క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, బేరిష్ క్యాండిల్. సో మీరు ఏం అర్థం చేసుకుంటారంటే ఇక్కడ నుంచి ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అది ఇక్కడ మార్కెట్ కొద్దిగా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. అండ్ డే ఏదైతే లో ఉందో ఆ లోని మార్కెట్ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. సో ఫర్దర్ మార్కెట్ దీని కింద క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయంటే ఫర్దర్ ప్యాటర్న్స్ని ఫాలో అయ్యి మార్కెట్ ఫర్దర్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే సింపుల్గా దోజీ క్యాండిల్ వచ్చేసి ఒక ఇండెసిషన్ క్యాండిల్. బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు ఈక్వల్గా ఉంటారు ఈ క్యాండిల్లో. సో ఇంకొకటి ఏంటంటే ట్రెండ్ కంటిన్యూషన్ కూడా చేస్తుంది. సో ట్రెండ్ కంటిన్యూషన్ అంటే బుల్లిష్ ట్రెండ్ తర్వాత మధ్యలో ఇలాంటి క్యాండిల్ స్టిక్ ఫామ్ అయ్యి మళ్ళీ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయింది అనుకోండి, సో మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూషన్. ఆర్ఎల్స్ మార్కెట్ బేరిష్లో ఉంది, సో ఈ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, బేరిష్ ట్రెండ్ కంటిన్యూషన్. సో కంటిన్యూషన్ అండ్ రివర్సల్ సైన్ అనేది మనకి ఈ దోజీ క్యాండిల్ అనేది షో చేస్తుంది. అండ్ దోజీ క్యాండిల్ అండ్ అదేవిధంగా స్పిన్నింగ్ టాప్ కిందికి వచ్చేస్తే స్పిన్నింగ్ టాప్ రెండు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్, రెండు సేమ్ ఫ్యామిలీకి. సో రెండు ఇంటర్ప్రిటేషన్ కూడా సేమ్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంది, నథింగ్ బట్ ఏదైతే ఇక్కడ మనం మాట్లాడుకున్నామో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఫైట్ చేస్తుంటారు, ఈక్వల్ లో ఈ క్యాండిల్ స్టిక్లో ప్యాటర్న్లో మనకి షో చేస్తుంది అని చెప్పి. సో ఇక్కడ కూడా సిమిలర్. సో కాకపోతే దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు దోజీ క్యాండిల్లో మనకి ఓపెన్ అండ్ క్లోజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది. సో స్పిన్నింగ్ టాప్లో ఏందనుకోండి, ఇక్కడ సపోజ్ ఓపెన్ ఉంటే ఇక్కడ క్లోజ్, స్లైట్లీ బాడీ అనేది పెద్దగా ఉంటుంది, అంతకు మించి ఇంకా ఏముండదు, స్లైట్లీ ఓన్లీ బాడీ, లాంగ్ బాడీ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ స్పిన్నింగ్ టాప్ అండ్ దోజీ క్యాండిల్ ఈజ్ ఇన్ దేర్ ఫార్మేషన్. ద రియల్ బాడీ ఆఫ్ స్పిన్నింగ్ ఈజ్ లార్జర్ యాజ్ కంపేర్డ్ టు దోజీ. సో చూసారు కదా, దోజీ క్యాండిల్కి స్పిన్నింగ్ టాప్కి డిఫరెన్స్ ఏముండదు, జస్ట్ ఒక బాడీ ఒక్కటి మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. బాడీ అనేది దోజీ క్యాండిల్లో ఆల్మోస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ అనేది సేమ్ ఉంటుంది. స్పిన్నింగ్ టాప్లో మాత్రం కొద్దిగా మార్కెట్ ఏదైతే బాడీ ఉంటుందో అది పెద్దగా ఉంటుంది అనమాట. ఓపెన్కి క్లోజ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, బట్ కంప్లీట్ ఇంటర్ప్రిటేషన్ అనేది సేమ్. కంప్లీట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇక్కడ కూడా సిమిలర్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు. ఇది కూడా ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్నే స్పిన్నింగ్ టాప్. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎక్కడన్నా కూడా కనిపించవచ్చు ఇది. సో అప్ ట్రెండ్లో కనిపించవచ్చు, డౌన్ ట్రెండ్లో కనిపించవచ్చు. అప్ ట్రెండ్లో కనిపించింది అనుకోండి, సో అక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అవుతుందా చూడాలి, ఆర్ అక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా లేదా చూడాలి. సో అదే డౌన్ ట్రెండ్లో కనిపించింది అనుకోండి, డౌన్ ట్రెండ్లో కనిపించిన తర్వాత సపోర్ట్స్ దగ్గర ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందా రివర్స్ అయ్యి, లేకుంటే మళ్ళీ ఇంకా డౌన్ సైడ్కి వస్తుందా అనేది ఒక ఇండికేషన్ చూపిస్తుంది, ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఇది. సో కామన్గా మనకి క్యాండిల్ స్టిక్లో ఊరికేనే కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ దోజీ క్యాండిల్ అండ్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండి. అండ్ నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా వెరీ కామన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, కాకపోతే మీరు అబ్జర్వ్ చేసి ఉండరు. సో ఇది మనకి 15 minutes టైంలో కానీ 5 minutes టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎవ్రీడే మార్కెట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయండి, సో దట్ మీకు క్లియర్లీ కనిపిస్తుంది. సో ఇది రివర్స్ ఎన్ ప్యాటర్న్ అనమాట. రివర్స్ ఎన్ ప్యాటర్న్ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఎన్ ఇలాగా ఉంటుంది. సో ఇది మనకి రివర్స్లో కనిపిస్తుంది, రివర్స్లో కనిపిస్తుంది మనకి ఎన్ ప్యాటర్న్. సో ఇక్కడ మనకి ఎన్ ప్యాటర్న్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ మార్కెట్ అనేది ఫస్ట్ మార్కెట్ నేను నిఫ్టీ తీసుకుంటున్నాను, 915 క్యాండిల్ అనుకోండి నిఫ్టీలోనే. సో 915 రెగ్యులర్లీ మనం దాంట్లోనే ట్రేడ్ చేస్తాం కాబట్టి మీకు కూడా కొద్దిగా గ్రిప్ ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో మార్కెట్ ఫాలో అవ్వగానే ఫస్ట్ 915 క్యాండిల్ ఫామ్ చేసింది. సెకండ్ మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఒక సపోర్ట్స్ అంటే ఏదైతే 915 క్యాండిల్ లో ఉందో ఎగ్జాక్ట్లీ ఆ లో దగ్గర నుంచే మార్కెట్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది ఫస్ట్ క్యాండిల్. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో క్యాండిల్ ఫామ్ చేసింది, తర్వాత ఇంకొక క్యాండిల్ ఫామ్ చేసింది. ఏదైతే మనకి క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ వచ్చేసి ఒక హై, ఒక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది. కంప్లీట్లీ మార్కెట్ అనేది ఫాల్ అయింది అండ్ ఇక్కడ నుంచి స్లైట్లీ పుల్ బ్యాక్ తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇదే లెవెల్ నుంచి రిజెక్ట్ చేసేసింది. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి క్లియర్లీ, మార్కెట్ అనేది మార్నింగ్ ఓపెనింగ్ వచ్చేసి బేరిష్లో ఓపెన్ అయింది. సో సెల్లర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా స్లైట్లీ పుల్ బ్యాక్ వచ్చింది. అండ్ దాని తర్వాత మార్కెట్లో బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఏదైతే హై ఉందో ఈ హై
మార్కెట్లో బ్రేక్ చేసి మార్కెట్లో అప్ సైడ్కి తీసుకెళ్లేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ఆ జరగలేదు. సో బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రెంగ్త్ ఇక్కడ లేదు, సో హై బ్రేక్ చేయలేకపోతున్నారు. అండ్ ఇక్కడ నుంచి సెల్లర్స్ అగైన్ ఈ డామినేట్ చేసి ఏదైతే 3 క్యాండిల్స్ ఉన్నాయో ఈ 3 క్యాండిల్స్ని కంప్లీట్లీ ఆక్యుపై చేసి అండ్ 9:15 క్యాండిల్ ఉన్న సో ఇక్కడ లోని కూడా మార్కెట్లో బ్రేక్ చేశారు. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి క్లియర్లీ అర్థమవుతుంది ఏంటంటే మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, బయర్స్ అనేవాళ్ళు చాలా వీక్గా ఉన్నారు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో. సో ఇక్కడ మీకు క్లియర్లీ అర్థమవుతుంది కదా, ఇది వచ్చేసి ఫాలోయింగ్ 3 మెథడ్స్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ 5 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ని కలిపితే తయారవుతుంది. సో ఫస్ట్ ఇది, తర్వాత ఇవి 3, దాని తర్వాత ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ 5 క్యాండిల్స్ని కలిపితే ఈ ఫాలోయింగ్ 3 మెథడ్స్ అనే ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్, సో సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి స్లైట్లీ మనకి బుల్లిష్ క్యాండిల్స్ ఉంటాయి. అంటే రియల్ మార్కెట్స్లో ఇది క్లియర్లీ బుల్లిష్. 3 క్యాండిల్స్ కూడా గ్రీన్లో ఉండాలని రూల్ లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్ వస్తుంది, తర్వాత గ్రీన్ క్యాండిల్ వస్తుంది, దాని తర్వాత ఇంకొక లాంగ్ బేరిష్ క్యాండిల్ కూడా వస్తుంది. అది కూడా ఫాలోయింగ్ 3 మెథడ్స్ కిందకే కన్సిడర్ చేయవచ్చు. అండ్ కాకపోతే ప్యాటర్న్ వచ్చేసి మనకి రివర్స్ ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఈవెన్ ఇది మీరు ఏ టైం ఫ్రేమ్లో కరెక్ట్గా వర్క్ చేస్తుంది సార్ అంటే, సో ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ గురించి ఆలోచించకండి. సో లాస్ట్ టైం క్లాస్లో అడిగారు నాకు డౌట్, టైం ఫ్రేమ్ గురించి ఆలోచించకండి. ఇక్కడ మనము డిస్కస్ చేస్తుంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇక్కడ మనం ఎంట్రీస్ ఎగ్జిట్స్ గురించి ప్లాన్ చేయట్లేదు, ఓన్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని గురించి మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నాను. ప్యాటర్న్స్ మనకి ఎక్కడైనా కనిపించవచ్చు, 5 మినిట్స్లో కనిపించవచ్చు, 1 మినిట్లో కనిపించవచ్చు, 3 మినిట్స్లో కనిపించవచ్చు, డైలీలో కనిపించవచ్చు, అండ్ మంత్లీ చార్ట్స్ పైన కూడా కనిపించవచ్చు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎక్కడ కనిపిస్తే దాని టైం ఫ్రేమ్ ప్రకారం దాని ప్రాబబిలిటీ అంటే ఆ క్యాండిల్ స్టిక్ వచ్చే ప్రాబబిలిటీ ఏదైతే ఉంటుందో అది పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లో కనిపించింది అనుకోండి, సో 1 మినిట్ క్యాండిల్ స్టిక్లో ఇవి కంప్లీట్లీ ప్యాటర్న్ వచ్చేసి ఇదొక 1 మినిట్, ఇదొకటి 5 మినిట్స్ అనుకోండి. 5 మినిట్స్ కలిపితే ఇది ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయింది. సో నెక్స్ట్ ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఈ ప్యాటర్న్ ఏదైతే డైరెక్షన్ ఉందో అది చేంజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ మనకి 1 మినిట్కి రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ అయితే 1 మినిట్కి ఏదైతే ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఇది డైలీ టైం ఫ్రేమ్ ఉందనుకోండి, సో హోల్ డే పడుతుంది మళ్ళీ ఇంకొక క్యాండిల్ ఫామ్ చేయడానికి. సో ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే ప్యాటర్న్స్ ఉంటాయో దాని స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే 1 మినిట్ కానీ 5 మినిట్స్ కానీ లేకుంటే 15 మినిట్స్ కానీ దాంట్లో స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుంది క్యాండిల్ స్టిక్స్. సో ఈ ఫాలోయింగ్ 3 మెథడ్స్ అనేది చాలా రెగ్యులర్గా కనిపించే ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది వచ్చేసి రివర్సల్ ప్యాటర్న్ అని కాదు, ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్. ఇది మనం చేయండి కంటిన్యూషన్ అంటే ఒకవేళ మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ ఉంది, సో డౌన్ సైడ్ ఉంది, ఇంతకుముందు ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది, తర్వాత మార్కెట్లో ఓపెనింగ్ వచ్చేసి అగైన్ మళ్ళీ మార్కెట్లో బేరిష్ ఓపెనింగ్ అయింది, దాని తర్వాత మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేసి ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో హై నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేశారంటే, సో ఇక్కడ సెల్లర్స్ స్ట్రెంగ్త్ ఉంది, బయ్యర్స్ స్ట్రెంగ్త్ అనేది లేదు అనేది చెప్పి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి షో చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ దీని తర్వాత కూడా మళ్ళీ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, సో అప్పుడు మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో ఫాలోయింగ్ 3 మెథడ్స్ అనేది రెగ్యులర్గా కనిపించే ఏదైతే ఉందో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది, రెగ్యులర్గా కనిపించే ప్యాటర్న్. అండ్ దీంట్లో వచ్చేసి 5 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కావాలి కంప్లీట్లీ ఫాలోయింగ్ 3 మెథడ్స్ అనేది ఫామ్ కావడానికి. ఫస్ట్ బేరిష్ క్యాండిల్, తర్వాత 3 బులిష్ క్యాండిల్స్, తర్వాత ఏదైతే 9:15 క్యాండిల్ కానీ 9:15 అంటున్నాను అదే నిఫ్టీలో చెప్పి సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో ఫస్ట్ క్యాండిల్ వచ్చే హై నుంచి మళ్ళీ ఇంకో క్యాండిల్ రిజెక్ట్ చేసి లో దగ్గరికి మార్కెట్ కానీ లో కింద బ్రేక్ చేస్తే ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది ఫాలోయింగ్ 3 మెథడ్స్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి సిమిలర్. సో ఇది దీనికి సిమిలర్ ఉంటుంది. సో ఇది మనకి రివర్స్ ఎండ్ ప్యాటర్న్. ఇప్పుడు వచ్చేసి రైజింగ్ 3 మెథడ్ ఎన్ ప్యాటర్న్ అనమాట. ఇదైతే మీకు చాలాసార్లు కూడా నేను చెప్పాను ఎన్ ప్యాటర్న్. సో ప్రీవియస్లీ ట్రెండ్ బుల్లిష్ ఉంది, సో ఇక్కడ 9:15 క్యాండిలే తీసుకుందాం, సో నిఫ్టీయే తీసుకుందాం. సో నిఫ్టీలోనే డిస్కస్ చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ మార్కెట్ అనేది ఓపెనింగ్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ హై పైన ఓపెన్ అయింది అనుకోండి, దాని తర్వాత మార్కెట్ ఒక హై తయారు చేసింది అండ్ ఇక్కడ ఒక హై తయారు చేసింది, లో తయారు చేసింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ 9:15 క్యాండిల్ నుంచి స్లైట్లీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి
అండ్ లో నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అండ్ అగైన్ మళ్ళీ మార్కెట్ ఏదైతే 3 క్యాండిల్స్ ఉన్నాయో ఈ 3 క్యాండిల్స్ని మొత్తం వీక్ చేసి అండ్ స్ట్రాంగ్లీ ఈ 3 క్యాండిల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇది ఫస్ట్ క్యాండిల్ హై పైన మార్కెట్ క్లోజ్ చేసింది అనుకోండి, సో బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు, సో ఎన్ ప్యాటర్న్లో బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు, రివర్స్ ఎన్ ప్యాటర్న్లో వచ్చేసి బేరిష్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు. సో క్లియర్లీ ఎన్ ప్యాటర్న్లో వచ్చేసి బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు, రివర్స్ ఎన్ ప్యాటర్న్లో వచ్చేసి బేరిష్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు. ఓకేనా, సో ఇది క్లియర్లీ మీరు పెట్టుకోండి. ఎన్ ప్యాటర్న్ అంటే బుల్లిష్ ప్యాటర్న్, రివర్స్ ఎన్ ప్యాటర్న్ అంటే బేరిష్ ప్యాటర్న్. ఓకేనా, రైజింగ్ 3 మెథడ్స్, అది ఫాలింగ్ 3 మెథడ్స్. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్లీ ఉన్నారని చెప్పి మనకి క్లియర్లీ ఈ ప్యాటర్న్లో తెలుస్తుంది. ఫస్ట్ క్యాండిల్ స్టిక్ వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్, తర్వాత 3 బేరిష్ క్యాండిల్స్, అండ్ ఈ 3 బేరిష్ క్యాండిల్స్ వచ్చేసి హై క్లియర్లీ ఒక్కొక్క హై బ్రేక్ చేస్తూ మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ ఈ క్యాండిల్ అనేది ఏదైతే మనకి 5th క్యాండిల్ ఉందో స్ట్రాంగ్లీ ఈ 3 క్యాండిల్స్ ఒక హైని మార్కెట్ బ్రేక్ చేసినప్పుడు ఒక రైజింగ్ 3 మెథడ్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూయేషన్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రీవియస్లీ వచ్చేసి ఒక బుల్లిష్ ట్రెండ్ ఉంది, దాని తర్వాత ఈ బుల్లిష్ క్యాండిల్ తర్వాత స్లైట్లీ డౌన్ సైడ్ మార్కెట్ తీసుకొచ్చి మళ్ళీ అగైన్ ఈ సపోర్ట్స్ నుంచి మార్కెట్ తీసుకెళ్ళింది అనుకోండి, అండ్ ట్రెండ్ కంటిన్యూయేషన్ అప్ సైడ్లో ఉన్నట్టు. అంటే ఇది వచ్చేసి షార్ట్ కౌంటర్ ట్రెండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. సో ఇది లైవ్ మార్కెట్స్లో మీకు రెగ్యులర్గా కనిపిస్తుంది ప్యాటర్న్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి నుంచి మీరు క్లియర్లీ కనిపించే ప్యాటర్న్ ఇది వచ్చి కంటిన్యూయేషన్ ప్యాటర్న్. సో ఎన్ ప్యాటర్న్, రెగ్యులర్గా ఎన్ ప్యాటర్న్ అంటారు. సో మార్కెట్స్లో దీన్ని ఎన్ అని కూడా పిలుస్తారు. లైక్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎన్ ప్యాటర్న్ ఫామ్ అయింది, లైక్ ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది అని చెప్పి. సో ఎన్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో ఇప్పటివరకు ఫాలోయింగ్ 3 మెథడ్స్ వచ్చేసి రివర్స్ ఎన్ ప్యాటర్న్, ఇది వచ్చేసి ఎన్ ప్యాటర్న్, రైజింగ్ 3 మెథడ్స్ అంటారు దీన్ని. ఓకేనా, అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకుందాం. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి అప్ సైడ్ తసూకి గ్యాప్ అంటారు. తసూకి అనేది ఒక జపనీస్ వర్డ్ అండ్ ఇది కూడా వచ్చేసి మనకి ఒక బుల్లిష్ కంటిన్యూయేషన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ ప్రతిదీ కూడా కంటిన్యూయేషన్ ప్యాటర్న్సే, ప్రతిదీ మీరు అర్థం చేసుకోండి. కంటిన్యూయేషన్ ప్రీవియస్లీ ఏదైతే క్యాండిల్ స్టిక్ ట్రెండ్ ఉంటుందో ఆ ట్రెండ్ని ఫాలో అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్సే నేను ఇక్కడ చెప్తున్నాను. సో ప్రీవియస్లీ అది ఒక బేరిష్ ట్రెండ్ ఉందనుకోండి, బేరిష్ ట్రెండ్ ఉన్నప్పుడు బేరిష్ కంటిన్యూషన్ జరుగుతుంది, బులిష్ ఉంటే బులిష్ కంటిన్యూషన్ జరిగే ప్యాటర్న్స్ అనమాట. ఇది వచ్చేసి అప్ సైడ్ తసూకి గ్యాప్ అనేది ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండి. అండ్ ఇక్కడ కూడా క్లియర్లీ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి, సో ఫస్ట్ క్యాండిల్ మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ ఉండాలి. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ ఉండి దాని తర్వాత సెకండ్ క్యాండిల్ కూడా, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ ఉండి, సో ఫస్ట్ క్యాండిల్ ఒక లో అండ్ సెకండ్ క్యాండిల్ ఒక హై, అండ్ ఇక్కడ మధ్యలో మార్కెట్ అనేది థర్డ్ క్యాండిల్ కనుక మధ్యలో మార్కెట్ ఓపెన్ అయ్యి అండ్ ఇక్కడనే క్లోజ్ అయింది అనుకోండి. సో ఇది వచ్చేసి 3 క్యాండిల్ స్టిక్స్ని కలిపితే అండ్ ఇక్కడ మనకి తసూకి గ్యాప్ క్యాండిల్ అంటారు, అప్ సైడ్ తసూకి గ్యాప్ అంటారు. సో ఇక్కడ నేమ్ వచ్చి కొద్దిగా ట్రిక్కీ ఉంటుంది, బట్ ఈ ప్యాటర్న్ని గుర్తుపెట్టుకోండి. ఖాళీ ఈ ప్యాటర్న్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్, ఈ 2 క్యాండిల్స్ హై అండ్ లో మధ్యలో, అండ్ అదేవిధంగా ఏదైతే మార్కెట్లో క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ మధ్యలో మార్కెట్లో ఇంకొక థర్డ్ క్యాండిల్ ఫామ్ చేసి అండ్ ఈ మధ్యలో కనుక క్లోజ్ అయింది అనుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్స్ దీనిపైన మార్కెట్లో ఓపెన్ అయ్యి అండ్ సెకండ్ క్యాండిల్ వచ్చేసిన హైని బ్రేక్ చేస్తే అప్పుడు ఈ ప్యాటర్న్ అనేది మార్కెట్లో ట్రేడ్ చేయవచ్చు. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో 2 క్యాండిల్స్ వచ్చేసి బులిష్ క్యాండిల్ ఉన్నది, థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఈ మధ్యలో మార్కెట్లో ఓపెన్ అవ్వాలి. ఓకేనా, సో దీని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దీని ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తుంది. సో ఇది ప్రీవియస్లీ అప్ ట్రెండ్. సో ప్రీవియస్లీ అప్ ట్రెండ్ తర్వాత స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది సెకండ్ క్యాండిల్. దాని తర్వాత ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్యాండిల్స్ మధ్యలో ఒక క్యాండిల్ ఫామ్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ 4th క్యాండిల్ ఎప్పుడైతే దీనిపైన ట్రేడ్ అయ్యి ఈ సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తుందో దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్లో సైన్ చూపించింది. సో ఈ 3 క్యాండిల్స్ని కలిపితే అప్ సైడ్ గ్యాప్ తసూకి అంటారు. ఓకేనా, సో
దీనికే రివర్సల్ ఉంటుంది, డౌన్ సైడ్ తసూకి గ్యాప్ అని. సో అది బేరిష్ ప్యాటర్న్. సో బేరిష్ అంటే డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, డౌన్ ట్రెండ్లో సేమ్ ఇలాగే ప్యాటర్న్ ఫామ్ అయ్యి కనిపిస్తుంది. దాని తర్వాత మార్కెట్లో అది ట్రెండ్ కంటిన్యూషన్. ఓకేనా. సో ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, మార్కెట్ అనేది స్లైట్లీ డౌన్ సైడ్ అండ్ దాని తర్వాత మార్కెట్లో ఈ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్లో ఎప్పుడైతే ఈ సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ చేసిందో అండ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఇది కూడా మీరు చూసినట్టయితే స్లైట్లీ ఎన్ టైప్ లేకనే ఉంటుంది, స్లైట్లీ మీరు ఎన్ ప్యాటర్నే ఫామ్ చేసిన. ఎప్పుడైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు ఇది ఎన్ ప్యాటర్న్ లాగానే ఫామ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్లీ కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఎన్ ప్యాటర్న్ అంటే ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో హై స్ట్రక్చర్ వేస్తుంది మార్కెట్ అనేది, హయ్యర్లో స్ట్రక్చర్ వేసి మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్తున్నట్టు. సో స్ట్రక్చర్స్ అనేటివి నెక్స్ట్ వీడియోలో మనం చూపిస్తాను నేను. దాని తర్వాత మనం చార్ట్ ప్యాటర్న్స్ నేర్చుకుందాం. సో ఇప్పుడైతే వచ్చేసి మీరు ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ అండ్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో సెకండ్ క్యాండిల్ ఫామ్ అయింది. థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఏదైతే గ్యాప్ అప్ ఉందో అండ్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసిన క్లోజింగ్ అండ్ సెకండ్ క్యాండిల్ వచ్చిన ఓపెనింగ్, ఈ మధ్యలో థర్డ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ గ్యాప్ దగ్గర. ఈ ప్యాటర్న్ వచ్చేసి అప్ సైడ్ తసూకి గ్యాప్ అంటారు. ఓకేనా. సో దీనికే ఆపోజిట్గా బేరిష్ ఉంటుంది. బేరిష్ అంటే ఆపోజిట్ అనేది బేరిష్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ తసూకి గ్యాప్, సిమిలర్ అనాలిసిస్ ఉంటుంది, సిమిలర్ ఏదైతే ఇంటర్ప్రిటేషన్ ఉందో సిమిలర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే బులిష్ ఉందో ఇక్కడ అది బేరిష్ ఉంటుంది. సో బేరిష్కి ఏం కావాలి, సిమిలర్గా ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి లాంగ్ బేరిష్ క్యాండిల్ కావాలి, సెకండ్ వచ్చేసి మళ్ళీ లాంగ్ బేరిష్ క్యాండిల్ కావాలి, థర్డ్ వచ్చేసి ఈ మధ్యలో ఏదైతే మార్కెట్ క్లోజ్ అయింది అండ్ ఇక్కడ ఓపెన్ అయింది దాని మధ్యలో మార్కెట్లో క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇది వచ్చేసి డౌన్ సైడ్ తసూకి గ్యాప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. ఓకేనా. సో ఈ ప్యాటర్న్ అంతా కూడా ఒక బేరిష్ ప్యాటర్న్. దీంట్లో 3 క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయితే ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అండ్ దీని తర్వాత ట్రెండ్ కంటిన్యూషన్ అంటారా. సో అగైన్ దీని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది కంటిన్యూషన్ అవుతుంది. సో కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనం చూసాము కదా, ఏదైతే సెకండ్ క్యాండిల్ ఏదైతే హై ఉందో అది బ్రేక్ అవ్వాలి, అదేవిధంగా సెకండ్ క్యాండిల్ ఏదైతే లో ఉందో అది బ్రేక్ అయిపోయింది అనుకోండి, కంటిన్యూషన్ జరుగుతుంది. అంటే ఈ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేస్తే మార్కెట్లో కంటిన్యూషన్ అనేది జరుగుతుంది, కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ స్టిక్ ఉందో దీని లో బ్రేక్ అయింది అనుకోండి, సో అప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది. మార్కెట్ అనేది రివర్స్ ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే అప్పుడు మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. సో అదే మనం అప్ సైడ్లో చూసినట్టయితే ఇలా ఫామ్ అవుతుంది ఎన్ టైప్, ఇది వచ్చేసి రివర్స్ ఎన్ టైప్. సో ఇదంతా కూడా ఒక కంటిన్యూయేషన్ ప్యాటర్న్. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి సో లాస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మ్యాట్ హోల్డ్ అని చెప్పి, దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, బుల్లిష్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇది కూడా ఒక ట్రెండ్ కంటిన్యూయేషన్ ప్యాటర్నే. సో బుల్లిష్ అండ్ బేరిష్ రెండు ఉంటాయి దీంట్లో కూడా. ఇది వచ్చేసి ఈదర్ బుల్లిష్ కాదు బేరిష్ కాదు. సో ఏదైతే ప్రీవియస్లీ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రెండ్ ఇది కంటిన్యూయేషన్ చేస్తుంది. సో ప్రీవియస్లీ ట్రెండ్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లో ఉంది, మార్కెట్లో ఒక ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది, స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ చేసి తర్వాత మార్కెట్ అనేది ఫస్ట్ సెకండ్ 3 క్యాండిల్స్ అంతా కూడా డౌన్ సైడ్ వచ్చి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 50% అట్లీస్ట్ దీని 50% కూడా మార్కెట్ అనేది బ్రేక్ చేయలేకపోయింది. అగైన్ 50% నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఈ 3 క్యాండిల్స్ ఒక హైని మార్కెట్ అనేది ఈ 5th క్యాండిల్ బ్రేక్ చేస్తుంది. సో ఇది కూడా ఒక ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్తుంది. సో రివర్స్లో ఉందనుకోండి రివర్స్ ఎన్ టైప్ ప్యాటర్న్, ఏం ప్యాటర్న్ డ్రా చేస్తున్నాను నేను, రివర్స్ ఎన్ టైప్ ప్యాటర్న్ అనమాట. సో ఇది మ్యాట్ హోల్డ్ అనేది బుల్లిష్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది. సో బుల్లిష్ ప్యాటర్న్ వచ్చేసి ఎన్ కనిపిస్తుంది, బేరిష్ ప్యాటర్న్ వచ్చేసి రివర్స్ ఎన్ కనిపిస్తుంది. సో డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో ఏదైతే లో ఉందో ఈ లో బ్రేక్ చేయకూడదు, ఫస్ట్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేయకూడదు. సో దీంట్లో అట్లీస్ట్ 50% పైనే మార్కెట్లో ఇది హోల్డ్ చేస్తూ ఉండాలి, అప్పుడే ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది మ్యాట్ హోల్డ్ అని. సో ఇది కూడా చూపిస్తాను. ఎగ్జాంపుల్ వచ్చేసి సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సిమిలర్ ఉంటుంది, ఇది కూడా సిమిలర్. మనకి ఏదైతే ఎన్ ప్యాటర్న్ చూసామో రైజింగ్ 3 మెథడ్స్ అలాగో చూసాం కదా, అలాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది అంతే డిఫరెన్స్. సో ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత స్లైట్లీ గ్యాప్ ఉంటుంది, దాని తర్వాత 3 క్యాండిల్స్ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి అండ్ 4th క్యాండిల్ వచ్చేసి
సో ఏదైతే ఫిఫ్త్ క్యాండిల్ వచ్చేసి మార్కెట్లో ఈ 3 క్యాండిల్స్ ఒక హైని బ్రేక్ చేసింది అనుకోండి, మ్యాట్ హోల్డ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అండ్ బేరిష్ క్యాండిల్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ ఉండాలి, తర్వాత 3 క్యాండిల్స్ ఒకటి బులిష్ క్యాండిల్ ఉండాలి. దాని తర్వాత ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఒక ఆల్మోస్ట్ 50% నుంచి రివర్సల్ అవుతుందో సో అది వచ్చేసి మ్యాట్ హోల్డ్ బేరిష్ ప్యాటర్న్ అనమాట. సో మ్యాట్ హోల్డ్ బులిష్ అండ్ మ్యాట్ హోల్డ్ బేరిష్ బోత్ ఆర్ సేమ్ ఉంటాయి. కాకపోతే మార్కెట్లో అనేది మనకి ఇది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది, అది అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇదన్నీ కూడా కంటిన్యూషన్ ప్యాటర్న్, మీరంతా కూడా ప్రాక్టీస్ చేయండి ఈ ప్యాటర్న్స్ని. సో లాస్ట్ అయిపోయినాయి మనకి ఆల్మోస్ట్ అన్ని ప్యాటర్న్స్ కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనము చార్ట్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో చార్ట్ ప్యాటర్న్స్లో డబుల్ టాప్స్, ట్రిపుల్ టాప్స్, సిమెట్రికల్ ట్రయాంగిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్ని ప్యాటర్న్స్ కూడా తెలుసుకుందాం. సో ప్యాటర్న్స్తో మంచిగా ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ స్వింగ్ ట్రేడింగ్ అయితే ఇంకా బాగా చేసుకోవచ్చు. ఇంట్రాడేలో కొద్దిగా ఏంటంటే కాంప్లికేటెడ్ ఉంటాయి ఆ ప్యాటర్న్స్ అనేవి, అంత అక్యురసీ అనేది ఉండదు బికాజ్ ఇంట్రాడే టైమింగ్స్లో అనేవి మనకి తొందరగా రివర్సల్ అవుతుంటాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్వింగ్ ట్రేడింగ్కి అయితే చార్ట్ ప్యాటర్న్స్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఇక్కడి వరకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా అయిపోయినాయి మనవి. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీరు హోంవర్క్ చేయండి. సో మళ్ళీ ఒకసారి అర్థం కాకుంటే వీడియోస్ చూడండి, అన్నీ కూడా చూసి మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఇంపార్టెంట్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి క్లాస్లో ఉన్న వాళ్ళు ఓన్లీ 4 to 5 పీపుల్ మాత్రమే హోంవర్క్ చేస్తున్నట్టున్నారు, రిమైనింగ్ పీపుల్ హోంవర్క్ చేయట్లేదు. నాకు తెలిసి 3 to 4 పీపులే నాకు పంపించారు, వెల్ అండ్ గుడ్, వాళ్ళైతే బాగా చేస్తున్నారు. సో ఈవెన్ లైవ్ మార్కెట్స్లో కూడా వాళ్ళు ఏదైతే క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయో వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేయగలుగుతున్నారు అండ్ నాకు స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నారు. సరే ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఆ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో నాకు కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఏదైతే నేను ఎఫర్ట్స్ పెడుతున్నానో వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు దాన్ని చూస్తున్నారు, దాన్ని అర్థం చేసుకుంటున్నారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు. సో దానికోసం హ్యాపీ నేను. అండ్ ఇక్కడ మీరు అలాగే హోంవర్క్ చేస్తుండండి. సో ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కంపల్సరీగా. సో ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు చార్ట్ ప్యాటర్న్స్కి రెడీగా ఉంటారు. ఫస్ట్ ఈ ప్యాటర్న్స్ అన్నీ కంప్లీట్ చేసేసేయండి. అండ్ దీంట్లో కూడా ఏ ప్యాటర్న్స్ ఇంపార్టెంట్, ఏ ప్యాటర్న్స్ ఇంపార్టెంట్ లేదు అనేది లాస్ట్లో డిస్కస్ చేస్తాను నేను. బికాజ్ ఇప్పుడే అది చెప్పేసాను అనుకోండి, ఇవన్నీ వదిలేస్తారు మీరు. సో లాస్ట్ ఆ ప్యాటర్న్స్ మాత్రమే ఫాలో అవుతారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే క్యాండిల్ స్టిక్లో ఏంటంటే ఏ ప్యాటర్న్ ఎక్కడ కనిపిస్తుందో మనకు అర్థం కాదు. సో మార్కెట్స్ అనేది మనం ఫాలో అవ్వాలి మార్కెట్స్ని, మనని మార్కెట్ అనేది ఫాలో అవ్వదు. సో ఎవ్రీడే మనం మార్కెట్ ఫుట్ ప్రింట్స్ని ఫాలో అవ్వాలంటే ఇవన్నీ కూడా నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ పైన అనాలిసిస్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తాం. ట్రేడ్ విన్ అవుతుందా లాస్ అవుతుందా అనేది మనం సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ఇవంతా నాలెడ్జ్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. సో ఆ ప్లేసెస్ పైన మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు, టార్గెట్ అనేది హిట్ అవ్వచ్చు. ట్రేడింగ్ అనేది ఓన్లీ ప్రాబబిలిటీ పైన ట్రేడ్ చేసేది. విన్నింగ్ ప్రాబబిలిటీ ఆర్ వెరీ లెస్. మనకి ఎందుకంటే మన దగ్గర ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి, అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే సక్సెస్ అవుతాం. సో అందుకోసమే సక్సెస్ రేషియో కూడా చాలా తక్కువ. సో ఒక డిసిప్లిన్ మేనర్లో డిసిప్లిన్గా ఉండి చేస్తేనే ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవుతాము. సో సక్సెస్ఫుల్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. సో మీరు ఈ ప్యాటర్న్స్ని కూడా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.